హలో హాయ్. గ్రూప్ 2 ఫలితాలు వచ్చి 2 రోజులు గడిచాయి. ఫలితాల అనంతరం అభ్యర్థులు ఏం గ్రహించాలి? నెక్స్ట్ నోటిఫికేషన్‌కి ఎలా ప్రిపేర్ అవ్వాలి? అంతేకాకుండా ఎక్కడెక్కడ మిస్ అయ్యారు? ఎలా చదివితే టెక్నికల్‌గా ముందుగా బిట్ వచ్చే పరిస్థితి ఉంటుందనేది గమనించాలి. రాష్ట్ర వ్యాప్తంగా మనం చాలా విజేతలను, అదే రకంగా అనేక మంది మన సంస్థ తరపున సాధించినటువంటి వారి యొక్క ఫలితాలను, వారి యొక్క పద్ధతులను మనం పరిశీలిస్తే, మనం గమనించాల్సింది ఏమిటి అంటే, ఫస్ట్ మనం గమనించాల్సింది ఏళ్ల తరబడి నలిగి, నలిగి, నలిగి చదివి, చదివి రివిజన్ చేసి, చేసి ఈరోజు వాళ్ళు ఫలితాల్లో మనకు నిలబడ్డారు. ఇది ఒకవైపు. రెండో వైపు ఒక 1 ఇయర్ లోపు రంగంలోకి దిగి విజయం సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఎట్లా సాధ్యమైంది? ఈ కాంట్రాస్ట్ ఏంటి అంటే, మనం సంవత్సరాల తరబడి ప్రిపరేషను అవసరం లేకపోయినప్పటికీ, కానీ ఎక్కువ మంది విజేతలు వారే కనపడుతున్నారు కనుక, మనం కొన్నింటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆ ప్రాబబిలిటీస్, ఆ సంభావ్యతలను మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడైనా సరే ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే, గ్రూప్ 2కి సంబంధించి ఉన్నటువంటి సబ్జెక్ట్స్, వాటి యొక్క తాలూకు స్టాండర్డ్ సోర్సెస్ చాలా ఎక్కువగా మనకు అందుబాటులో ఉన్నాయి. లేనివేమీ లేవు. మన ఏదో ఇండియన్ సొసైటీ కంటే స్టాండర్డ్స్ లేవు అనే పుస్తకాలు లేవు అనుకున్నాను. కానీ నేను అప్పుడే మీకు అంబేద్కర్ యూనివర్సిటీ పుస్తకాలు చూపించాను. అందులో చాలా కాన్సెప్ట్స్ మన పుస్తకాల్లో దర్శనమిచ్చాయి. ఫస్ట్ స్టాండర్డ్ సోర్సెస్ చదవడానికి అభ్యర్థులు నిరాకరించడం మూలాన మొదట నష్టం అక్కడ జరుగుతుందండి. అంటే పాయింట్ వైజ్ చదవడానికి మనం అలవాటు పడిపోవడం వలన మొట్టమొదట అక్కడ ఇబ్బంది తలెత్తడం. దానివల్ల ఏమవుతుందంటే, ఒక కాన్సెప్ట్‌లో లింక్ ఎలా ఉందో తెలియకుండా పోవడం అనమాట. రెండోది ఏందంటే, రివిజను చాలా తక్కువ సార్లు చేయడం. రివిజన్ చేయడం అంటే ఏదో పేజీ తిప్పేయడం కాదండి. మైండ్‌లోనే ఆ రివిజన్ అవ్వాల. ఇలాంటివి ఎట్లా సాధ్యమవుతుంది? ఇవి మనం గమనించాల్సిన ప్రధానమైనటువంటి అంశాలు. మనకు విజేతలు మనకు వచ్చి మీకు నేను ఇంటర్వ్యూలు చేసినప్పుడు, అందులో మనకు వచ్చినప్పుడు ఆ ఔట్‌కమ్స్ వాళ్ళు చెప్తారు. మీరు వింటారు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. కానీ ఒక సీనియర్ ఫ్యాకల్టీగా నేను చెప్పేదేంటంటే, హడావుడి లేకుండా మీరు ఇంటి దగ్గరో లేతే ఎక్కడో కూర్చొని సరైన పుస్తకాలు ఎంపిక చేసుకొని వాటి చదవడం మొదలుపెట్టాలి. రెండోదేంటంటే, చాలా మందిలో మనం గమనంలోకి తీసుకుంటాం. కటాఫ్‌లకి సంబంధించి మనం చూసినప్పుడు ఇతిమిద్దంగా ఇంతే కటాఫ్ అని చెప్పడానికి వీల్లేదు. కారణం ఏంటంటే, రకరకాల సోర్సెస్ రకరకాలు చెప్తున్నారు. సో, కానీ 210 దాటాయి. వారికి కూడా రాలేదు. కొన్ని చోట్ల 215, 216, 220 ఇట్లా కొన్ని చోట్ల కనపడుతున్నాయి. అంటే అభ్యర్థులు చెప్తున్నారు. రాని వాళ్ళు కొద్దిమంది చెప్తున్నారు. కానీ 210 దాటిన వాళ్ళు చాలా మందికి రాలేదు చాలా చోట్ల. అంటే అర్థం చేసుకోవాల్సిందేంటంటే 75% మనం ఖచ్చితంగా ఆన్సర్ చేయాల్సిందే అనేది అర్థమవుతుంది. 80% మనం టార్గెట్ పెట్టుకొని 80, 85, 75% చేస్తాను. విశేషం ఏంటంటే ఇక్కడ లాస్ట్ టైం అందరూ మొదటి పేపర్ ఈజీగా ఉంది. సెకండ్ పేపర్‌తో పోలిస్తే అన్నవాళ్ళు చాలామంది మొదటి పేపర్‌లోనే వా 150కి 130 తెచ్చుకోవాలి, 135 తెచ్చుకోవాల్సిన చోట మెజారిటీ మనం గాని గమనిస్తే 105, 102, 100 అట్లా వచ్చాయి. అంటే అర్థం ఏందంటే వారు సాధారణ అంశాలను మిస్ చేయడానికి ఇది అయిపోయిందనమాట. అంటే మిస్ చేసేసారు. హాల్ మేనేజ్‌మెంట్ ఎక్కడైతే మనకు ఉండదో, అంటే మీరు ఎగ్జామినేషన్ రాయాల్సిన రోజు ఏదైతే ఉందో, ఆ రోజు మీకు సరిగ్గా గాని మనం యాక్ట్ చేయకపోతే, ఎన్ని సంవత్సరాలు చదివినా, ఎంత శ్రమ పడినా, మనం ఈవేళ ఆందోళన, బాధపడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఫస్ట్ అది అలవాటు చేసుకోండి. ఎగ్జామ్ హాలు మనకి సన్నిహితమైనది. మన కోసం ఏర్పాటు చేయబడింది. మనం మానసికంగా ప్రశాంతంగా ఉంటూ ఎగ్జామ్ రాయవచ్చు. మనల్ని ఎవరు డిస్టర్బ్ చేయరు అని మీకు మీరే ఆటో సజెషన్ ఇచ్చుకోవాలి.
చాలా పొరపాట్లు అక్కడ చేస్తున్నారు. చాలామంది 2 పేపర్‌లు కలిపి 30 క్వెషన్స్ పొరపాట్లు చేసింటారు. 15, 15 చొప్పున ఉజ్జాయింపుగా చెప్తున్నా. ఆ పొరపాట్లు గాని రెక్టిఫై చేసుకుంటే ఈవేళ వారు విజేతలుగా ఉంటారు. షార్ట్ స్పాన్ 4, 5 మార్కుల తేడాతో పోతే ఆ పెయిన్ ఎలా ఉంటుందో గమనించండి. మళ్ళీ నోటిఫికేషను, మళ్ళీ ఇది ఇలా మనకు టైం ఎంత మనకు క్రూషియలు, ఎంత ఇంపార్టెంటు. ఇవన్నీ మనం అర్థం చేసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. సబ్జెక్ట్ ఎక్స్‌పర్టైజ్ ఎవరైతే ఉంటుందో, వారి దగ్గర మీరు సరైన సలహాలు తీసుకొని, ఆ రకమైనటువంటి దీనితోటి వెళ్ళాలి. ఉదాహరణకు ఏపీ హిస్టరీ ఉంది అనుకుందాం. ఏపీ హిస్టరీలో ఫస్ట్ ఏం కావాలంటే, కాకతీయుల వరకు ఏం కావాలి మీకు? రాజ్యము, మొదటి స్థాపకుడు, ప్రధాన భాష ఏంటి? అంటే వారి యొక్క కోర్ట్ లాంగ్వేజ్ ఆస్థానమైనటువంటిది ఏమిటి? వారి యొక్క ప్రధాన మతం ఏంటి? అందులో ఎవరు క్రూషియల్ రోల్ చేశారు? ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషను మీరు 5, 6 గంటల్లో తీసుకోవచ్చు. ఒక లెవెల్ అయిపోతుంది. రెండో లెవెల్‌లో ప్రధానమైనటువంటి కవులెవరు? వారి రచనలెవరు? అట్లా స్టెప్ బై స్టెప్ తీసుకుంటే సబ్జెక్టు ఎక్కువ సార్లు నలుగుతుంది. బేసిక్స్‌తో పాటు అడ్వాన్స్‌డ్‌గా మీరు వెళ్ళిపోతారు. ఈ ఆలోచన చేస్తే చాలా ఈజీ అవుతుంది. కానీ ఒక శాతవాహనులకే ఒక 10 రోజులు పెట్టుకొని అలాగా పీల్చి, పీల్చి, పీల్చి అట్లా ఇబ్బంది పడబాకండి. అట్లాగే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు మనకు ఫస్ట్ బేసిక్స్ ఏంటి అనేది ఫస్ట్ ఐడియా వస్తే ఒక 5, 6 గంటల్లో ఆ బేసిక్స్ అన్నీ మీకు గాని వచ్చేస్తే, ఆ తర్వాత దాన్ని స్టెప్ బై స్టెప్ దాన్ని కన్క్లూడ్ చేసుకుంటూ పోండి. అది చాలా ఈజీ గదా! ఉదాహరణకు పార్లమెంట్ తీసుకున్నారు. లోక్‌సభ, రాజ్యసభ తీసుకున్నారు. లోక్‌సభలో ఎంతమంది ఉంటారు? మొదటి దాంట్లో ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు ఎంతమంది ఉన్నారు? సో, ఇదొకటి. అతిపెద్ద నియోజకవర్గం ఏది? ఇది ఒకటి. ఎక్కువ లోక్‌సభ స్థానాలు ఉన్నవేంటి? ఇదొకటి. తక్కువ ఉన్నది. ఇట్లా బేసిక్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత అప్పుడు లోక్‌సభ వ్యవహారాలేమిటి? అట్లా గిలిటన్ ఎప్పుడవుతాయి? అవిశ్వాస తీర్మానం ఏంటి? విశ్వాస తీర్మానం ఏంటి? ఇట్లాంటి మోషన్స్ గురించి అట్లాగా దాంట్లో ప్రధానమంత్రులు వివిధ సందర్భాల్లో జరిగినవి. అట్లా స్టెప్ బై స్టెప్ సబ్జెక్ట్ పెంచుకుంటూ పోలాలి. అలా సలహా కావాలి మీకు. అలాగే ఎస్ఎన్‌టి తీసుకున్నారు. ఇస్రో తీసుకోండి. ఇస్రో ఫస్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉంది? ఏ లెవెల్‌కి వాళ్ళొచ్చారు? ఎక్కడెక్కడ? అలాంటివి కదా మనకు అడుగుతున్నారు. దీన్ని మీరు డెఫినిట్‌గా పిఐబి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. డీఆర్‌డీఓలో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అట్లాగే మనకు డిఫెన్స్ దాంట్లో గవర్నమెంట్ వాటిపైన ఎక్కువ ఆధారపడితే చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మనం చేసుకునేటువంటి పరిస్థితి. అలాగే మీకు ఎకనామిక్స్‌లో సంస్కరణల పైన ఎక్కువ అడిగారు కదా! అడుగుతున్నారు కదా! సంస్కరణల పైన ఏ పుస్తకంలో అయినా ముందు పూర్వం రాసిన తెలుగు అకాడమీలో కావచ్చు, అంబేద్కర్ యూనివర్సిటీ కావచ్చు, అలాగే ఇగ్నో కావచ్చు, మంచి మంచి సమాచారం ఉంది కదా! ఇంగా ఇంగ్లీష్ పుస్తకాలు కూడా ఇంకా బాగా ఆ ఎక్స్‌ప్లనేషన్ ఉంటది. అదే కదా బిట్ అడుగుతున్నాడు. ఆ రకంగా మీరు ఆధారపడాలండి. మీ ఫీడింగ్‌కి దయచేసి అలవాటు పడకండి. ఆ ఫీడింగ్‌కి రివిజన్‌కి అలవాటు పడాలి. తొలి రోజు నుంచినే మీరు టెస్ట్ చేసుకోవడం ప్రారంభించాలి. ఎక్కువ మంది హాల్ మేనేజ్మెంట్‌లో ఎందుకు ఫెయిల్ అవుతారంటే, టెస్ట్‌లో మొట్టమొదట అది ప్రామాణికత ఉండాలా. అంటే ఒక ఆప్షన్‌కి, క్వెషన్‌కి ఆప్షన్స్ మధ్య మనకు ఆ సంబంధాన్ని కరెక్ట్‌గా సెట్ చేసిన చోట మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుందనమాట. మీరు గమనించండి ఎప్పుడైనా. ఒక చిన్న టాపిక్ 20 క్వెషన్స్ పెట్టుకోండి. ఆ 20 క్వెషన్స్ దాని చుట్టూ తిప్పండి బావుంటుంది. ఒకేసారి 150 క్వెషన్‌లు 100 క్వెషన్‌లు రాయబోకండి. అది మైండ్‌ని చాలా డిస్టర్బ్ చేస్తుంది. అది చివర్లో రాయండి. అప్పుడు ఇంకా బావుంటుంది. రాయాలి కూడా మంచిదే. అది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి స్టెప్స్ తీసుకుంటే డెఫినిట్‌గా మీరు ఈసారి ఆ లోపాలు, ఆ చిన్న చిన్నవే డిఫెక్ట్స్ పెద్ద ఆందోళనకి ఈవేళ దారి తీసాయి కాబట్టి, వాటిని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం చాలా వరకు ఉన్నది. లిమిటెడ్ సోర్సెస్ నుంచి మీరు వెళ్ళండి. దాన్ని అన్‌లిమిటెడ్‌గా చదవండి. అంతేకాకుండా ఎక్కువ సార్లు రివిజన్ కాన్సెప్ట్స్ పైన ఎక్కువ పట్టు రావడానికి ప్రయత్నం చేయండి. మనం చూసారు కదా! ప్రజా ప్రాతినిధ్య చట్టం పైన కానీ, లేదా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని కరెంట్ అఫైర్స్‌తో ముడిపెట్టేట్టు మన పార్టీలు ఎలా అడిగారు? ఆ రకమైనటువంటి ఐడియా రావాలా? ఆ రకమైనటువంటి ఐడియా రావాలి. ప్రతిదీ సబ్జెక్ట్ కాదు. నేను పదే పదే చెప్తున్నాను. అదే హాల్ మేనేజ్‌మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా మనకి ఏవైతే డిస్ట్రెస్ ఉంటాయో, ఆ కండీషన్స్‌ని మనం ఓవర్‌కమ్ చేయగలగాల. ఎక్కువ యాంగ్జైటీ ఉందనుకోండి, ఎక్కువ ఆందోళన ఉందనుకోండి, ఫలితాలు పోతాయి. మనకు చిత్తూరు జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు ఫలితాలు మనం చూస్తే ఇవే మనకు అర్థమవుతున్నాయి. ఈ ఈ ఫలితాలను బట్టి
ఈ ఫలితాలు ఇప్పుడే కదండి, ఎప్పుడైనా ఇట్లాగే పునరావృతం అవుతుంటాయి. మీరు చూసారా చాలా ఈజీగా అరే! ఈళ్ళు కొట్టారు, ఈళ్ళు కొట్టారు, ఈళ్ళు కొట్టారు అట్లా అన్నది. సో, ఇది మనకు చాలా గమనించాల్సినటువంటి అంశం. మీరు మన ఏపీస్‌లో ఒకసారి చూసారు కదా! 'అభినవ నన్నయ్య' అని ఎవరినంటాను. ఎప్పుడైనా గతంలో ఊహించారా అట్లా? అదే మనకు ఆ రకమైనటువంటి ఇది రావాలి. అదే రకంగా మనకు ఆంధ్రోద్యమం ఉంది. ఆంధ్రోద్యమంలో ఆల్రెడీ మొదటి సమావేశం బాపట్ల ఇట్లా అంతా అడుగుతున్నారు గదా! దాన్ని బట్టి ఇంకొంచెం అడ్వాన్స్‌డ్‌కి వెళ్ళాలి. కాబట్టి అడ్వాన్స్‌డ్‌కి వెళ్ళడం అంటే అర్థం ఏంటి? బేసిక్స్ వదిలిపెట్టి కాదు కదా! కాబట్టి ఫస్ట్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, దాన్ని ప్రత్యేకించి చేయండి. మనం దూర ప్రాంతాలకెళ్ళిపోయి చదివేస్తే వస్తుందనేటువంటిది కాదండి. ఎక్కడున్నా హాయిగా మనం చదువుకోగలగాల. మంచి ఫుడ్ తీసుకొని చదువుకోగలుగుతూ ఉండాలి. అన్నిటికి మించి ఆందోళన ఉండకూడదు. ఇది ఈ ఈ ఈ ఫలితాల్లో చాలామంది అభ్యర్థులు, చాలామంది రకరకాలుగా మనకు చూసినప్పుడు అర్థమైందనమాట. ఈ ఫలితాలంతా నిన్నంతా వారితోటే మాట్లాడుతున్నాను. నాకు కొంచెం హెల్త్ అప్సెట్ అయినప్పటికీ అవంతా మాట్లాడుతూ అలాగా ఈ ఫీడ్‌బ్యాక్ తీసుకోవడం మొదలుపెడుతున్నాం. కాబట్టి ఇప్పుడు నేను ఏవైతే చెప్పానో ఇవన్నీ మీరు ఓవర్‌కమ్ చేయండి. ఖచ్చితంగా ఇదే సంవత్సరంలో ఇప్పుడొచ్చేటువంటి నోటిఫికేషన్‌లో మీరు విజేతగా నిలుస్తారు. ఎన్ని పోస్టులన్నా రానియండి. మీరు ఒకరుగా ఉండాలి అనేది. స్పెక్యులేషన్స్ నమ్మకండి. టూ మచ్ యూట్యూబ్ ఛానల్స్ ఆధారపడకండి. మీకు ఏదైతే ఆహ్ రెలెవెన్స్‌గా అనిపిస్తుందో, సో, మీకు ఏదైతే మీకు బాగుంటుందనిపిస్తుందో అట్లా ఫాలో అయ్యి చేయండి. మీకు మంచి జరుగుతుంది. నేను చెప్పేది ఒకటే పదే పదే స్టాండర్డ్ సోర్సెస్ పైన చేయండి. చాలామంది నేను అడుగుతున్నప్పుడు ఫలానా బుక్ చదివాం, ఫలానా బుక్ చదవంటాను కానీ 95% స్టాండర్డ్ సోర్సెస్ బుక్సే చెప్పరు. మేము అవి చదవలేదు సార్ అంటారు. అందుకనే మనం మిస్ అవుతున్నాం. ఇది ఇది ఈ చిన్న మెలిక. చాలామంది అనుకుంటారు దీంతో మీరు ఉంటారు. ప్రతిసారి కూడా నేను రాస్తున్నాను. కానీ 5 మార్కులు, 10 మార్కులు, 3 మార్కుల తేడాతో పోతున్నానంటాను. ఇది మీరు ఖచ్చితంగా కూర్చొని మీ ఫ్రెండ్స్ తోటో, మీ సక్సెస్ అయిన వాళ్ళతోటో లేదా మాలాంటి వాళ్ళతో కూర్చొని మీ సమస్యను చెప్పుకొని దాన్ని ఎలా ఓవర్‌కమ్ చేయాలో ఫస్ట్ డే నుంచి చేయండి. ఇమ్మీడియేట్‌గా 4 మంత్స్‌లోనే మీరు మీ ప్రిపరేషన్‌లో మంచి ఫలితాలను మీరు చూస్తారు. సో, ఆల్ ద వెరీ బెస్ట్ మీ డాక్టర్ గోపాల్.